పాలకూర. పాలకూర మీకు తెలుసా ఎంత అద్భుతంగా పనిచేస్తదో మోకాళ్ళ నొప్పులకి? పాలకూర అద్భుతంగా పనిచేస్తది. మునగాకు అద్భుతంగా చేస్తది. ఎందుకంటే దీంట్లో రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. విటమిన్స్ ప్రత్యేకంగా విటమిన్స్ ఐరన్ సంపూర్ణంగా ఉంటది. బి12 విటమిన్ ఉంటది. బి6 విటమిన్స్ దాంతో పాటు మన డి విటమిన్ కూడా ప్రత్యేకంగా ఉంటది. ఆకుకూరల్లో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉన్నంత బలము ఇంకెందులో ఉండదంటాను నేను. పాలకూరని మంచిగా ఒక ఇన్ని గుప్పెడంత మునగాకు, కొద్దిగా 2, 3 పాలకూర ఆకులు రాత్రి నానబెట్టండి నీళ్ళలో. లేదంటే మార్నింగ్ లేచాక కొద్దిగా 2, 3 నిమిషాలు మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. దాంట్లోనే కొన్ని మహావీర విత్తనాలు అంటారు. దాన్ని అండు తులసి విత్తనాలు అంటారు. చాలా ఫేమస్ మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి. కొంతమంది ఒక 2 స్పూన్లు వేసుకొని తాగేస్తా ఉంటారు. అసలు తాగడం వల్ల కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తది. సో, పావు స్పూన్ అంతే. మహబీరసి విత్తనాలు పావు స్పూను, ఇంత మునగాకు, 2 పాలకూర లేదా 3 పాలకూర ఆకులు. రాత్రి నానబెట్టి మార్నింగ్ లేచి ఒక 30 సెకండ్స్ వేడి చేసుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. అద్భుతమైన రెమెడీ అండి ఇది. రెమెడీ కూడా కాదు, మోర్ న్యూట్రిషన్. మునగాకు, పాలకూర, మన మహాబీర విత్తనాలు రాత్రి నానబెట్టి పొద్దున పూట తాగడం స్టార్ట్ చేసిన వితిన్ 15-20 డేస్ తర్వాత మోకాళ్ళలో గుజ్జు ఫామ్ అయ్యి కొద్దిగా తగ్గడం స్టార్ట్ అవుతదనమాట మోకాళ్ళ నొప్పులు. చాలామంది రెమెడీ చెప్పినా అది విని వదిలేస్తారు. అదే ఆకుకూరలనుకోండి ప్రత్యేకంగా ఇంట్లో ఉంటాయి ప్రతిరోజు. దానివల్ల ఈ టాబ్లెట్స్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అవి ఇవి వేసుకున్నా కూడా బాడీ కొంతమందికి బాగా సహకరిస్తది. కొంతమందిలో గ్యాస్ ప్రాబ్లమ్, బాడీ వేడైపోవడం, ఒక టాబ్లెట్ పడని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఒక చిన్న టాబ్లెట్ ఏసినా కూడా పడకుండా బాడీ అంతా వేడైపోయే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అలా ఏ టాబ్లెట్స్ లేకుండా ఫుడ్ విషయానికొస్తే ఖచ్చితంగా పాలకూర, మునగాకు, మహాబీర విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయి జాయింట్ పెయిన్స్‌కి.